ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు తాము మద్దతివ్వబోమంటున్నారు సిపిఐ నేత నారాయణ. ప్రజాస్వామ్య సెక్యులర్ అభ్యర్థి అయితేనే మద్దతిస్తామన్నారు. 22 నాడు ప్రతిపక్ష పార్టీల సమావేశంలో అభ్యర్థి మీద నిర్ణయం తీసుకుంటామన్నారు. సొంత లాభాల కోసమే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్నాయన్నారు. సార్, మీరు బీజేపీ ప్రజలు ఎన్నుకున్నారు, గవర్నమెంట్లో మీరు ఉన్నారు. అది ఇప్పుడు భారతదేశంలో ఈ సామాజికంగా డివైడ్ అయిపోతున్నాయి. ఒకవైపు మీరు చేస్తున్న పనుల వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దేశం డివైడ్ అయ్యేటువంటి పరిస్థితి కాకుండా మీరు కొంచెం అతీతంగా ఆలోచించి క్యాండిడేట్ పెట్టుకుంటే మంచిది. త్రిశూలాంబుల్ని మీరు పెడితే సహజమైన ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా డెమోక్రటిక్ ఆలోచన చేసుకోండి అని మాత్రం చెప్పాము. ఆయన అన్నీ ఆలోచిస్తాం మేము. అయితే మేము ఆర్ఎస్ఎస్ నుంచి మాత్రం మా భగవత్ లాంటి వాళ్ళు ఎవరు పోటీ చేయరు. మాకు అట్లాంటి అలవాటు కూడా లేదు. ఇక్కడ అట్లాంటి జోలికి పోవని చెప్పారు తప్ప వాళ్ళ క్యాండిడేట్ పేరు చెప్పలే. వాళ్ళ క్యాండిడేట్ పేరు చెప్పడం మేము కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఎస్సీని పెట్టి మేము దళితుని పెట్టామంటున్నారు. అంటే తల్లిని చంపి తద్దినం పెడితే సరిపోతుందా? అది సరిపోదు. తల్లిని చంపిన వాళ్ళు మేము తద్దినం పెడతామంటే దళితులను చంపుతుంది మీరు. మరి మీరు దళితులను తీసుకొచ్చి పెడితే ఆ ముసుగుతో ఇంకొంచెం దాడులు ఎక్కువ చేయొచ్చు అని చెప్పేసాను. అదే దీన్ని పెద్ద ఉపయోగం ఉండదు. రేపు 22వ తారీఖున మేము కూర్చొని చర్చించినప్పుడు మా అభిప్రాయం చెప్తాం. మరి కాంగ్రెస్ పార్టీ ఆమోదించదా, లేదా కాంగ్రెస్ పార్టీ వామపక్ష అందరూ కలిసి ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని వెతుక్కుంటామనేది ఆ రోజు చర్చలు ఉన్నాయి. ఆ చర్చలు తప్పనిసరిగా ఒక క్యాండిడేట్ని ఎమర్జ్ అవుతాడు. కేవలం మా హార్డ్ కోర్ వాళ్ళే ఉండాలని కోరితే ఈ దేశాన్ని మరింత విచ్ఛిన్నం వచ్చే ప్రమాదం వస్తుంది. ఆ సోషల్ ఇంటిగ్రేషన్, ఎమోషనల్ ఇంటిగ్రిటీ రాదు. భావ సమైక్యత రావాలంటే ఆ పద్ధతుల్లో దేశాధ్యక్షుడు ప్రతిబింబించేటువంటి పేరు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరం కాబట్టి అవసరం రీత్యా ఆయన వాళ్ళతో ఉన్నాడు, లేకుండా ఉండేవాడు కాదు. కేసీఆర్కి కూడా ఆయన అనుకూలమైన పద్ధతుల్లో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందామని, ఇంకోటి తెచ్చుకుందామని, లేదంటే భవిష్యత్తులో రాజకీయపరమైన లబ్ధి పొందామని చెప్పేసి ఉద్దేశం తప్ప ఆయనకి ఏమి ఉండేది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్న ఇబ్బందుల రీత్యా ఆ నేపథ్యం నుంచి ఆయన ప్రొటెక్షన్ కోసం దాన్ని చేస్తున్నాడు. లేకుండా పోతే వీళ్ళ బేస్ ఏంటి? చంద్రబాబు నాయుడు బేసు బీసీలు, ఎస్సీలు, సెక్యులర్ ఫోర్సెస్. జగన్మోహన్ రెడ్డి గారి బేసు క్రిస్టియన్సు, ఎస్సీసు, వీళ్ళ బేసు.